this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమే కలలే కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి కనులి వేళ చిలిపిగా నవ్వెను మనసేవేవో వలపులు రూవెను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను. మనం మేల్కొని ఉన్నప్పుడు మనం ఉన్న పరిసరాలను మరియు పరిసరాలలో ఉన్న మనుషులతో పాటు సమస్త జీవ నిర్జీవాలను గ్రహించటానికి మన కళ్ళు ఎలా కదులుతాయో అదే విధంగా కలలోని దృశ్యాలను చూసి నమోదు చేయటానికి కళ్ళు నిద్రలో కూడా వేగంగా కదులుతాయని, అంతేగాక కనులకు కలలకు ఖచ్చితమైన సంబంధం ఉందని శాస్త్రజ్ఞులు పరిశోధించి తేల్చి చెప్పారు. నిద్ర మరియు మెలకువ రెండు స్థితులలోనూ మెదడు ఒకే విధంగా పనిచేస్తుందని కూడా శాస్త్రజ్ఞులు స్పష్టం చేశారు. గ్రుడ్డివారికి కలలు వస్తాయా అనే విషయం మీరు నేను తేల్చి చెప్పలేము. అందువలన ఒక అంధురాలు చెప్పిన విషయం నేను సేకరించాను. అంధులకు కలలు వస్తాయట. ఎవరైనా పుట్టినప్పటి నుండి అంధులుగా ఉంటే శ్రవణ కలలు మాత్రమే వస్తాయట. అంటే వారు విన్న వాటినే కలలో చూడగలరు. అలాగాక దృష్టి ఉండి తర్వాత కాలంలో అంధులైన వారి కలలు భిన్నంగా ఉంటున్నాయి. ఏది ఏమైనా కలలోనైనా ఎలలోనైనా ఆశయాలతో కూడిన మన కలలు నిజం చేసుకోవాలంటే అద్భుతమైన ఊహాశక్తి అవసరం. ఊహాశక్తికి ప్రేరణ చూడగలిగిన కళ్ళు అనేది నిర్వివాదాంశం. కళ్ళు, నిద్ర, కలలు ఇవి పరస్పర ఆధారితాలు. పొడిబారిన కళ్ళు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి లాంటి పలు కంటి సమస్యలు ఉన్నవారు నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే కంటి జబ్బులను ఆహ్వానించినట్లేనని వైద్యులు ఎప్పటి నుండో చెబుతున్నారు. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది అనేది శ్రీ ఆచార్య ఆత్రేయ గారి ఊహాశక్తికి, వారి కళ్ళు అందించిన జ్ఞాపక శక్తికి తార్కాణం. ఆరోగ్యవంతమైన కళ్ళు ఉన్నవారు రంగుల కలలు కంటే దైనందిన జీవితంలో ఆందోళన లేదా అజీర్తి కారణంగా బాధపడేవారు అర్థం లేని అస్తవ్యస్తమైన కలలు కంటారని నిర్బంధంగా చెప్పుకోవచ్చును. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. చూడటం, చూసినది గ్రహించటం, తద్వారా జ్ఞానార్జన. మొత్తం మీద మన పరిణితి జ్ఞానాలకు ఆధారం మన కళ్ళు అనేది సత్యం. మనకు ఏమి ఉన్నాయో వాటి విలువ గురించి మనం పట్టించుకోము గాని స్థూల ప్రపంచములో కంటి చూపు లేని చీకటి బ్రతుకు దుర్భరంగా ఉంటుందనేది వాస్తవం. అదేవిధంగా సూక్ష్మ శరీరమైన మనసుకు కళ్ళుంటాయని గమనించండి. మనోనేత్రం అనే పదం అందుకే ఉద్భవించింది. ఎందరో కవులు, రచయితలు కళ్ళను చూసి ప్రేరణ పొంది ఆ కళ్ళలోనే ఇళ్ళు కట్టుకొని ఊహాశక్తిని ఉత్పత్తి చేసుకుని కావ్యాలు, ప్రబంధాలు సృష్టించారు. మరెందరో కళ్ళను చూసి ప్రేమించి మోహించి రాజ్యాలే రాసిచ్చారు. ఇప్పటి కాలంలో ఇళ్ళు, పొలాలు రాసివ్వటం మీకు తెలుసు. కళ్ళకు గొప్ప అయస్కాంత శక్తి ఉంది. కళ్ళు ప్రసార మాధ్యమాలు కూడా. అందుకే కళ్ళు ఆకర్షించగలవు, మాట్లాడగలవు, భాష సాయం లేకుండా భావాన్ని అవతలి వ్యక్తికి చేరవేయనుగలవు. మొత్తంగా చెప్పాలంటే కళ్ళు మాట్లాడగలవు, పోట్లాడగలవు, బెదిరించి భయపెట్టగలవు, లొంగ తీసుకుని ఆజ్ఞాపించగలవు, నటించి మెప్పించగలవు, ప్రేమించి పరవశింపజేయగలవు, నమ్మించి మోసగించగలవు. కళ్ళ గురించిన ఊసులు, భాషలు ఇలా ఎంత చెప్పినా తరిగేవి కావు. ఎంతకు విషయం ఏమంటే ఇంతటి ముఖ్యమైన కళ్ళ గురించి, కలల గురించి జాతక చక్రములో ఏ గ్రహాలు
ఏ భావాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయో వివరించి చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలలో కళ్ళు ప్రధానమైనవని మొదటి విభాగంలోనే చెప్పుకున్నాం. అయితే జ్ఞానేంద్రియాలంటే కేవలం స్థూల శరీరానికి సంబంధించినవి మాత్రమే కాదు, సూక్ష్మ శరీరానికి సంబంధించిన సూక్ష్మ లక్షణం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. కన్ను స్థూల శరీరం, కంటి దృష్టి సూక్ష్మ శరీరానికి సంబంధించినది. కళ్ళకు కళ్ళ దృష్టికి కూడా సహజ శుభుడైన శుక్రుడే కారక గ్రహమని జ్యోతిష శాస్త్ర వచనం. శుక్రుడు అందానికి, అతివలకు, అభినయానికి, అలంకారాలకు, అదృష్టానికి, అందలాలకు, ఆహ్లాదానికి, సౌమ్యతకు, మృదు స్వభావానికి కారకుడైనందున సున్నితమైన జ్ఞాన గవాక్షాలు కళ్లకు శుక్రుడు కారకుడవ్వటం సమంజసమే. అంతేగాక నవగ్రహాలలో మనకు వెలుతురు ఇస్తున్న కాంతి గ్రహాలు సూర్యచంద్రులే. ఇవి మండల గ్రహాలని, సూర్యుడు గ్రహరాజు అని, చంద్రుడు గ్రహరాణి అని శాస్త్రములో విస్తృత వివరణ ఉంది. సహజ రాశి చక్రములో అత్యంత ముఖ్యమైన చతుర్థ భావం కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, మరియు ముఖ్యమైన పంచమ భావం సింహరాశికి సూర్యుడు అధిపతి. చతుర్థం కేంద్రంగాను, పంచమం కోణంగాను శాస్త్రం వర్గీకరించింది. ఆ విధంగా కేంద్ర కోణాలకు చంద్ర సూర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని రూపుదిద్దటంలో, జీవన గమ్యాన్ని నిర్దేశించటంలో సూర్యచంద్రుల పాత్ర కీలకం. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు. సూర్యుడు పగలకు, చంద్రుడు రాత్రికి అధిపతులు. సూర్యుడు అగ్నితత్వానికి, చంద్రుడు జలతత్వానికి ప్రతీకలు. అంతేగాక సూర్యుడు పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు. సూర్యుడు పురుషగ్రహం, చంద్రుడు స్త్రీగ్రహం. వెరసి మనుషుల పుట్టుకకు అమ్మానాన్నలైన స్త్రీ పురుషులే కారణమైనందున మనందరికీ సూర్యచంద్రులే రెండు కళ్ళని శాస్త్రం వర్గీకరించింది. కుడి కన్నుకు సూర్యుడు, ఎడమ కంటికి చంద్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్త్రీ జాతకులకు ఇది తారుమారవుతుంది. అంటే చంద్రుడు కుడి కన్ను, సూర్యుడు ఎడమ కన్ను. సూర్యుడు తన ఉనికి తానే ముఖ్యం అనే వైఖరి వెరసి నేను అనే భావానికి, బాహ్య స్పృహకు ప్రాధాన్యతనివ్వగా, చంద్రుడు భావోద్వేగాలకు, ఊహాశక్తికి, ఉపచేతన మనస్సుకు ప్రాధాన్యత. ఇక భావకారకత్వాలలో లగ్నం నుండి 2వ భావం కుడి కన్నుకు, 12వ భావం ఎడమ కన్నుకు కారకత్వం వహిస్తున్నాయి. మొత్తంగా చూస్తే శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు ద్వితీయ వ్యయభావాలు కళ్లకు, దృష్టికి మాత్రమే కాక కళ్లకు సంబంధించిన సమస్త సానుకూల, ప్రతికూల విషయాలకు పంచకారకాలని గుర్తుంచుకోవాలి. భారతీయ జ్యోతిష్యంలో నెప్ట్యూన్ గ్రహమును అంతగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. మనం నిద్రలో వచ్చే కలలకు చంద్రుని కారక గ్రహంగా భావిస్తున్నాం. రాసులలో 12వ భావమైన మీనం మరియు జన్మలగ్నము నుండి 12వ భావములో కలలు, ఉపచేతన మనస్సు, దివ్య దృష్టి మరియు అతీంద్రియ నిజశక్తులు, అదేవిధంగా భ్రాంతులు పరిశీలించాలి. చంద్రుడికి పంచమాధిపత్యం వచ్చినందున మీనలగ్నం వారికి లగ్నమే సహజ వ్యయభావం అయినందున చంద్రుడు లగ్న పంచమ భావాలలో ఎక్కడ ఉన్ననో కలలు చాలా తరచుగా వస్తుంటాయి. కొన్నిసార్లు జరగబోయే విషయాలు ఈ జాతకులు ముందుగానే స్వప్నంలో దర్శించగలరు. కర్కాటక లగ్నం వారికి చంద్రుడే అధిపతి అయినందున వ్యయభావములో సృజనకు కారకుడైన శుక్రుడు లేదా
సహజ వ్యయాధిపతి గురువు ఎవరున్నను భవిష్యత్తును కలలో చూడగలరు. కర్కాటక లగ్నం జాతకులకు కలలు రావటం సహజ పరిణామం. అదేవిధంగా మరో జలతత్వ రాశి వృశ్చిక జాతకులకు కలలు తరచుగా వస్తుంటాయి. మరలా ఇప్పుడు కళ్ళ గురించి మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. శుక్రుడు సహజ శుభుడే గావున ఆధిపత్య శుభుడు కూడా అయి ఉండి లగ్న ద్వితీయ వ్యయభావాలలో స్థితి నుండి పాపగ్రహ వేదలు లేని ఎడల జాతకుల కళ్ళు ఆకర్షణీయంగా, అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రెండవ భావాధిపతి మరియు రెండవ భావం పాపగ్రహ వేదలు లేకుండా ఉంటే కళ్ళు బాగుంటాయి. లగ్న ద్వితీయాలు, లగ్న వ్యయాధిపతుల పరివర్తన కూడా కంటి శోభకు సానుకూలమే. జాతక చక్రములో స్త్రీ పురుషులకు ఎవ్వరికైనా శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు శుభస్థానాలలో బలంగా ఉంటే కళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వ్యయభావములో సూర్యచంద్రుల కలయిక కళ్లకు అంత మంచిది కాదు. లగ్న ద్వితీయాధిపతులు బలంగా లేకుంటే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలుంటాయి. 6, 8, 12 స్థానాలను త్రికములు అంటారు. ఇవి పాపస్థానాలు. సూర్య చంద్ర శుక్రులు కలిసి గాని విడివిడిగా గాని ఈ భావాలలో ఉన్న ఎడల కంటి జబ్బులు సంభవించగలవు. ఒకే గ్రహం ఉన్నంత మాత్రాన సమస్య ఉండదు. ఏది ఏమైనా పంచకారకాలను పరీక్షించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది. సూర్యచంద్రులు 12వ భావంలో ఉంటే దృష్టి మసకబారి కళ్ళజోడు త్వరితంగా అవసరమవుతుంది. ఏ జాతక చక్రంలోనైనా లగ్న ద్వితీయ వ్యయభావాలపై మరియు ఆ భావాధిపతులపై శుభగ్రహ దృష్టి ఉంటే కంటి సమస్యలుండవు. సూర్య భగవానుడే ప్రత్యక్ష నారాయణుడు, నమస్కార ప్రియుడిగా లోకవిదితం. అందువలన నిత్యము సూర్య నమస్కారములు చేయుట వలన అనారోగ్యము దరిచేరదు. అంతేగాక ఉషోదయ కాలంలో ఉదయ కిరణాలను ప్రసరింపజేసే శ్రీ సూర్య భగవానుడికి అభిముఖంగా నిలబడి దోసిట నీళ్లు సమర్పించిన వారికి కంటి సమస్యలు దరిచేరవు సరికదా, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. సూర్యకాంతిలో ప్రతిరోజు అరగంట సమయం గడపటం వలన శరీరానికి కావలసిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుందని వైద్యులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున సూర్యుని పూజించేవారు చురుకైన బుద్ధితో, ఆరోగ్యంతో కూడిన మనస్సుతో నిత్య చైతన్యంగా ఉండి తమ కర్తవ్యాలు నిర్వహిస్తారు కావున సహజంగానే సిరి సంపదలు లభిస్తాయి. సూర్య భగవానుడి గురించి వివరంగా చెప్పబడిన సూర్య దృష్టి వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఆసక్తి గలవారు చూడవచ్చును. సూర్యుడు శివరూపిగా జ్ఞానమును, విష్ణురూపిగా ముక్తిని, అగ్ని స్వరూపుడిగా ఐశ్వర్యమును, సూర్యరూపుడిగా ఆరోగ్యమును ప్రసాదించును. అఖిలాండ కోటి బ్రహ్మాండ స్వరూపుడిగా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించిన సత్పురుషుల ఏకాభిప్రాయం. ఆసక్తి గలవారు వేకువజామునే లేచి సూర్య సూక్తాలు, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ఇత్యాదివి పఠించి పారాయణం చేసిన సత్ఫలితాలు పొందగలరు. చివరిగా 4 మాటలు. రాబోయే కాలంలో మనిషి సాధించబోయే వైజ్ఞానిక అభివృద్ధి కళలకు సంబంధించి ఉంటుందని నేను దశాబ్దం క్రితమే అభిప్రాయపడి నేను రాసిన మానవ సంబంధాలు, మాయాబంధాలు అనే పుస్తకంలో వివరించాను. మనకు నిద్రలో వచ్చే స్వప్నాల గురించి తెలుసు. మనకు ప్రస్తుతం కళల మీద అధికారం, నియంత్రణ లేవు. స్వప్న వ్యవధి కూడా మన చేతుల్లో లేదు. కానీ రాబోయే కాలంలో మనం ఎలా కావాలనుకుంటే అలా ప్రోగ్రామింగ్ చేసుకుని పడుకుంటే మనకు నచ్చిన స్వప్నంలో మనం జీవించవచ్చును. ఇప్పుడు కూడా మనకు నచ్చిన కల ఏదైనా వస్తే నిద్ర లేచాక ఆ రోజు మనం మరింత ఉత్సాహంగా, నూతన ఉత్తేజంతో ఉండటం మీ అందరికీ అనుభవమేగా. ఈ అనుభవాన్ని రాబోయే కాలంలో మనుషులు ప్రతిరోజు పొందగల విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది.
ఈ కృత్రిమ స్వప్నాలకు రాహువే కారకుడు. స్థూల శరీరంతో మనం అనుభూతి చెందుతున్న ఇప్పటి మన జీవితాన్ని అప్పుడు దీనినే స్వప్నంగా భావించగలము. అంటే అందరికీ 2 జీవితాలు అందుబాటులోకి వస్తాయి. కనులు కలలు గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది కావున ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో, రాజు కాని నా రాజు అనురాగంలో